మొదలు పెడదామా? ఇవాళ దివ్య జ్ఞాన తత్వసారం పుస్తకం దొరకలేదు. ఇక్కడ దొరికింది. సరే అమ్మ, చెప్పమంటారా? చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 22/3/2026 ఈరోజు దివ్యజ్ఞాన తత్వసారం అనే పుస్తకంలో సంభాషణ చేసి వివరణ చేస్తారు. శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ చదివితే బెటరేమో. సాధకుడు ఒక దివ్యజ్ఞాని తన భావోద్వేగాలు, స్వార్థం వంటి మహా భావాలను అదుపులో పెట్టేందుకు శక్తిని ఎక్కడి నుండి పొందుతాడు? దివ్యజ్ఞాని తన ఊర్ధ్వ ఆత్మ నుండి పొందుతాడు. దైవ స్వరూపమైన ఆత్మ లేదా తనలోని భగవంతుడి నుండి, అలాగే తన కర్మ నుండి పొందుతాడు. అయితే మనిషికి ఆత్మ, ప్రాణం, ఈ శక్తి ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి? దివ్యజ్ఞాని విశ్వాత్మ నుండి. వీటిని ఏ వ్యక్తిగత దేవుడు ప్రసాదించలేదని మా విశ్వాసం. తర్వాత సాధకుడు బౌద్ధుల్లో అనేకులు ఆత్మ అమరతత్వాన్ని నమ్మరని మాకు విశదంగా చెప్పారు కదా. అంటే దివ్యజ్ఞాని, మీరు ఆత్మ అనే పదం ద్వారా వ్యక్తిగత జీవాత్మను ఉద్దేశిస్తే మేము కూడా నమ్మము. ప్రతి విద్యావంతుడైన బౌద్ధుడు వ్యక్తిగత లేదా దివ్య స్వరూపం అయిన జీవాత్మను నమ్ముతాడు. అలా నమ్మని వారు తప్పు నిర్ణయానికి వచ్చారు. వారు ఈ విషయాలను యేసు గురించి తప్పుడు మత పాఠాలు రచించిన క్రైస్తవుల్లా తప్పుదోవ పట్టారు. యేసు గురించి మత బోధనల్లో సవరించి చేర్చిన నరకం, లోపాలు, శాపాలు వంటి ఆయన నేరుగా చెప్పిన మాటలు కావని వారు గుర్తించరు. బుద్ధుడు, క్రీస్తు ఏది స్వయంగా రాయలేదు. బుద్ధుడు ఉపమానాలు, సంకేత వాక్యాలు. బుద్ధుడు, క్రీస్తు స్వయంగా వారిద్దరూ మార్మిక భాషకు, అంటే ఉపమానాల, సంకేత వాక్యాలు ఉపయోగించారు. ఇది అన్ని నిజమైన గురువులు తారాదీక్ష స్వీకర్తలు చేసేవారు. భవిష్యత్తులో కూడా ఇలాగే అందిస్తారు. 2 మత గ్రంథాలు, బౌద్ధ మతం, క్రైస్తవ మతం, ఈ తరహా ఆధ్యాత్మిక విషయాలను ఎంతో జాగ్రత్తగా వివరించారు. ఇలా భద్రపరిచిన వివరాలను 2 యథార్థంగా అక్షరాల అర్థాన్ని తీసుకుని వ్యాఖ్యానించడంలో తప్పులు చేశారు. అక్షరార్థం మౌలిక ఉద్దేశాన్ని మించిపోయింది. చెప్తారా? ఇది బాగానే ముఖ్యమైన విషయం. సొంతలత చెప్తావా? లేదు లక్ష్మి, అతన్ని చెప్పమను. నేను కొంచెం నాకు ఫస్ట్ క్వశ్చన్ అవేం వినలేదు. రమణ చెప్పండి. అర్థమైందా? విన్నారా? అంత క్లారిటీ కనిపించలేదు లక్ష్మి. కొంచెం బుద్ధుడు అంటే బౌద్ధ మతం ఇలా ఆత్మని కాదంటోంది కదా, అంటే మీ ఉద్దేశంలో ఆత్మ ఏమిటి అని అడిగారు. ఎందుకంటే వ్యక్తిగతమైన ఆత్మ అయితే దివ్య స్వరూపం కూడా జీవాత్మ అని, అంటే ఇక్కడ వ్యక్తిగత జీవాత్మ అని ఉద్దేశిస్తే మేము కూడా నమ్మం. ప్రతి విద్యావంతుడైన బౌద్ధుడు వ్యక్తిగత లేదా దివ్య స్వరూపం అయిన జీవాత్మ నమ్ముతారు. దివ్య స్వరూపం అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అండి. అలాగే వాళ్ళు అసలు రాసిన దాంట్లో క్రైస్తవ మతంలో కూడా క్రీస్తు చెప్పిన దాన్ని వేరేగా మార్చి రాసేసారు. చెప్పండి రామణ గారు. అదే అది వాళ్ళు రాసిన దాంట్లో
ఏదైతే రాశారో అది కాకుండా వాళ్ళకి ఏదైతే తోచిందో అవి రాసేసారు. అలా కాకుండా ఉన్నది ఏదైతే ఉందో అది కదా క్రైస్తవు అని చెప్తున్నాడు. అదే అమ్మ కొద్దిగా అది కరెక్ట్ గా అర్థం కావట్లేదమ్మా అది. ఆహా, వాళ్ళు దానికి అసలు వాళ్ళు పుస్తకాలు రాయలే. అయితే ముందు రాసిన దాన్ని మళ్ళీ వాళ్ళు ఆ అర్థాలు రాయడంలో మార్చేస్తున్నారు అని చెప్పారు. అంటే అదే ప్రాముఖ్యంగా అయిపోతుంది. అందుకనే క్రీస్తు చెప్పిన దానికి వ్యాఖ్యానించడంలో తప్పులు చేశారు, వ్యాఖ్యలు తప్పులు చేశారు ఓకే అమ్మ. సాధకులు. బుద్ధుడి బోధనలను కానీ క్రీస్తు బోధనలను కానీ ఇప్పటి వరకు సరిగా అర్థం చేసుకోలేదని మీరు సూచిస్తున్నారా అని అడిగారు. అంటే దానికి సమాధానంగా అవును, మీరు చెప్పిన దానితో ఏకీభవిస్తున్నాను. బౌద్ధ మత గ్రంథము క్రైస్తవ మత గ్రంథము ఒకే ఉద్దేశ్యంతో ప్రచారం చేయబడ్డాయి. ఇద్దరు మహానుభావులు, మానవతావాదులు, నిజమైన పరోపకారులు. వారు ప్రకటించిన సందేశం ఒక గొప్ప సామాజిక సమానత్వాన్ని, అత్యున్నత త్యాగాన్ని ఉద్దేశించింది. బుద్ధుడు మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని పాపాలు నా మీద పడినా కానీ మనిషి బాధ నుండి విముక్తి పొందగలడు అని అంటాడు. భిక్షువు అయిన రాజకుమారుడు ఇలా అంటాడు, నేను రక్షించగలిగిన వారిని ఎవరిని బాధలో ఉండనివ్వను. క్రీస్తు పిలుపు ఇలానే ఉంటుంది. మిమ్మల్ని నా వద్దకి రమ్మని నేను పిలుస్తాను. మీరు శ్రమతో ఆవేదనతో బాధల్లో ఉన్నారు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఈ విధంగా ఇద్దరు మానవత్వాన్ని చేసిన సేవలో సందేశంలో తేడా లేదు. కాలం గడిచే కొద్దీ ఈ బోధనల ఉద్దేశాన్ని అక్షరాల యథార్థమైన అర్థాలతో మరీ ఎక్కువగా తీసుకుని వ్యాఖ్యానించడం వలన ప్రజలు తప్పుదో పట్టారు. ఆ రహస్య బోధనలు అంతరార్థాలను సవ్యంగా అర్థం చేసుకోకపోవడమే దీనికి కారణం. బాధపడే వారికి, సహజమైన హక్కులు లేని వారికి చేసిన పిలుపు, తల దాచుకునే చోటు కూడా లేకుండా ఆవేదనతో ఆక్రోశించే వారికి చేసిన పిలుపుని పిలుపు వారి పిలుపు. బుద్ధుడు క్రీస్తు బోధనలు రెండింటిలోనూ మానవత్వంపై, మమతపై అమితమైన ప్రేమ, దానం, అపకారానికి క్షమ, ఆత్మ మరచిపోవడం, మోసపోయిన జనాలపై కరుణ. వారు సంపదను అగౌరవంగా చూశారు. నాది నీది అనే భేదాన్ని చూడలేదు. ప్రతి ఒక్కరికి తారాదీక్ష స్వీకారం అనే ఆధ్యాత్మిక రహస్యాలను పూర్తిగా వెల్లడించకుండానే జీవితం భారం అనిపించే అజ్ఞానులకు, తప్పుదారి పట్టిన వారికి నిజాన్ని కొంత అతను కల్పించడమే. అది వారికి జీవితంలో అత్యంత కఠినమైన సమయాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ఇద్దరి ప్రవక్తల ఉద్దేశ్యం విఫలమైంది. కారణం, తర్వాత వచ్చిన వారి అనుచరులు మితిమీరిన ఉత్సాహం, గురువుల మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం, వక్రీకరించడం జరిగింది. దాని పరిణామాలను అనుభవించవలసిందే. ఇది చెప్తారా? అంటే ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ కలిపినా మీరు చెప్పడం కష్టం. సబ్జెక్ట్ అలా ఉంది. ఇది ఈజీగానే ఉంది కదా. లేదు లక్ష్మి, జాగ్రత్తగా క్లారిటీ ఏమిటో రావడం లేదు సరిగ్గా. అంటే కనెక్షన్ ఏమిటో వినలేదేమో. బుద్ధుడు బోధనలు కానీ క్రీస్తు బోధనలను కానీ ఇప్పటి వరకు సరిగా అర్థం చేసుకోలేదని మీరు భావిస్తున్నారా, సూచిస్తున్నారా అన్నారు. అవును, అలానే అనుకుంటున్నాము అని చెప్పి. రమణ, మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. అంటే బౌద్ధ మతము క్రైస్తవ మతము ఒకటి చెబుతుంది. 4-5 ఆన్సర్లు ఎలా చెప్పగలరు? 2 ఆన్సర్లేనా? అవునమ్మా. మామూలుగా ఉండదు కదా. అవునమ్మా. అంటే బౌద్ధ మతము క్రైస్తవ మతము ఒకటే చెబుతుంది, రెండుగా చెప్పలేదు అనే విషయాన్ని చెప్పా. నెక్స్ట్ వచ్చేసి బుద్ధుడి మాట, ప్రపంచం అన్ని నా మీదే పడినా మనిషి బాధ నుండి విముక్తి పొందగలడు అన్నారు కదా. అది అసలు వివరణ చెప్పండి అమ్మా, అదేంటి? అంటే తాను వాళ్ళ కోసం ఎంత బాధపడినా వాళ్ళు బాగుంటే చాలు. వాళ్ళు ప్రపంచంలో అన్ని పాపాలు నా మీద పడినా కానీ మనిషి బాధ నుండి విముక్తి పొందగలడు. ఓకే.
అంటే మనిషి అదే బాధను పొందితే చాలు అని. ఓకే అమ్మా. అలాగే క్రీస్తు కూడా ఎందుకు ఆ తన దగ్గరికి ఈ- నా దగ్గరికి రమ్మని నేను పిలుస్తున్నా, మీరు శ్రమతో ఆవేదన బాధలో ఉన్నారు, ఏంటి? నాకు మీకు శ్రమతో ఆవేదనతో బాధల్లో ఉన్నవారు నేను మీకు ప్రశాంతన ఇస్తాను అన్నాడు అని చెప్తారు కదా, అని నేను పిలుస్తున్నాను. అని నేను పిలుస్తున్నాను అని చెప్తున్నారు. అంటే మీరంతా బాధల్లో ఉన్నారు, మీరు ఇక్కడికి వస్తే కొంత విశ్రాంతిని పొందుతారు, అందుకని రండి అని పిలుస్తున్నాను అని అన్నారు. అంటే మనుషులకు సేవ చేయాలని వాళ్ళిద్దరూ తప్పించారు. ఈజీగానే ఉంది కదా విషయం. అవునమ్మా. ఇద్దరూ మానవత్వానికి చేసిన సేవలో, సందేశంలో తేడా లేదు. అయితే అవునమ్మా. కాలం గడిచే కొద్దీ ఏం చేశారంటే వీళ్ళు దానికి అర్థం రాయడంలో వాళ్ళు ఏంటంటే ఉత్సాహంగా, మితిమీరిన ఉత్సాహంతో గురువుల మాటలను తప్పుగా రాశారు. ఉమ్. వాళ్ళిద్దరూ మానవత్వంపై అమిత ప్రేమ, దయ, దానం, క్షమ, ఇలాంటివన్నీ, మోసపోయిన జనాలపై కరుణ, ఇవన్నీ వాళ్ళ బోధనలో కనిపిస్తున్నాయి అన్నారు. అవునమ్మా. అలాగే నాది నీది అన్న భేదం లేకుండా సంపదని అగౌరవంగా చూశారు, అలాంటి భేదం లేకుండా అవును. జీవించారు. అజ్ఞానులకి ఏంటంటే దారి చూపించడంలో, తప్పుదారి పట్టకుండా వాళ్ళకైనా కఠిన సమయాల్లో ధైర్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే తర్వాత దానికి అంటే మితిమీరిన ఉత్సాహంతో దాన్ని అనుచరులు ఏం చేశారంటే మార్చేశారు. అసలు క్రీస్తు బోధల్ని, బుద్ధుడి కంటే క్రీస్తు దాన్ని ఎక్కువగా మార్చారు. ఉమ్. ఇది ఈజీగానే ఉంది, కొంచెం జాగ్రత్తగా వింటే చాలు. అలాగే. ఇంకా సాధకుడు బుద్ధుడు ఆత్మ అమరత్వాన్ని ఖండించాడే కదా. మరి ప్రాచ్య దేశాల అధ్యయనవాదులు, ప్రాచ్య దేశాలు అంటే తూర్పు దేశాలు, ఆయన స్వయాన శిష్యులే ఈ విషయాన్నే చెబుతున్నారు కదా. అంటే ప్రాచ్య దేశ అధ్యయనవాదులు ఆయన స్వయాన శిష్యులు, దివ్యజ్ఞాని. అర్హతలు అంటే అర్హత స్థితికి వచ్చిన వాళ్ళు ప్రారంభంలో బుద్ధుడి విధానాన్నే అనుసరించారు. ఆ తరువాత వారిని అనుసరించిన అనేక భిక్షువులు, దీక్ష పొందని వారు దీనికి స్వీయ వ్యాఖ్యానాలు, విలక్షణ వ్యాఖ్యానాలు చేశారు. ఇదే క్రైస్తవ మతంలోనూ జరిగింది. అందుకే కొద్ది కొద్దిగా గొప్ప అంతర్గత ఆధ్యాత్మిక సత్యాలు మానవ చరిత్రలో నశించిపోయాయి. దీనినే నిజమైన ఉదాహరణగా చెప్పవచ్చు. శ్రీలంకలో అప్పట్లో సిలోన్ అనేవారు ఉన్న 2 బౌద్ధ మార్గాల్లో ఒకటి సియామీస్, ఇప్పటి థాయిలాండ్. మరణం అంటే వ్యక్తిత్వం, సమైక్య స్థితి పూర్తిగా నశించిపోయే స్థితి. మరణం అంటే వ్యక్తిత్వం, సమైక్య స్థితి పూర్తిగా నశించిపోయే స్థితి అని నమ్ముతారు. మరో మార్గం మాత్రం నిర్వాణాన్ని దివ్యజ్ఞానులు నమ్మిన విధంగానే అర్థం చేసుకుంటుంది. అర్థమైందా ఇది? ప్రారంభంలో బుద్ధుడి విధానాలు అంటే ఇది అర్హతలు బుద్ధుడి విధానాలనే అనుసరించారు, తర్వాత అన్ని మార్చేశారని చెప్తున్నారు. అదే పాయింట్ ఇక్కడ. అంటే అలాగే ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. అప్పట్లో సిలోన్ లో, ఇప్పుడు థాయిలాండ్ సియామీస్ అనేది ఒకటి. తర్వాత ఏమోని నిర్వాణ స్థితికి అంటే దివ్యజ్ఞానులు నమ్మినట్టుగా నిర్వాణాన్ని అర్థం చేసుకుంటుంది రెండో రకం. ఇలా 2 రకాలు. అంటే వాళ్ళు చెప్పిన అంతర్గత సత్యాలు మానవ చరిత్రలో నశించిపోయాయి. ఎందుకు? తర్వాత వాళ్ళు దాన్ని వ్యాఖ్యానాలు తప్పుగా చేయడంతో. అవునమ్మా. సాధకుడు అయితే బౌద్ధ మతం, క్రైస్తవ మతం ఈ విషయంలో పరస్పర విరుద్ధ దృక్కోణాలకు ఎందుకు ప్రాధాన్యం వహిస్తున్నాయి అంటే బౌద్ధ మతం, క్రైస్తవ మతం ఈ విషయంలో పరస్పర విరుద్ధ దృక్కోణాలకు. ప్రశ్న అర్థమైందా? విరుద్ధ దృక్కోణాలు అంటే వేరువేరుగా. అంటే బౌద్ధ మతము, క్రైస్తవ మతము వేరువేరుగా ఎందుకని ఉన్నాయి, వాటికి ప్రాతినిధ్యం ఎందుకు వహిస్తున్నాయి. దివ్యజ్ఞానం ఈ రెండింటికి అందించిన బోధనా పరిస్థితులు ఒకే విధంగా లేకపోవడమే. దీనికి కారణం భారతదేశంలో బ్రాహ్మణులు తామే అత్యున్నత జ్ఞానాన్ని పొందామనే అహంకారంతో అది ఇతరులకు
చేరకూడదనే అసూయతో తన కులం వారికే తప్ప మిగిలిన వారికి ఆ జ్ఞానం అందకుండా చేశారు. దానితో కోట్లాది మంది ప్రజలు విగ్రహారాధన, మూఢనమ్మకాల వైపు సాగిపోయారు. బుద్ధుడు అజ్ఞానం వలన ఏర్పడిన ఈ అనారోగ్యమైన రూపకల్పనలకు మతాంధ తరాన్ని నిర్మూలించడానికి అనివార్యంగా తీవ్రంగా బోధించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతగా అజ్ఞానంతో కూడిన మూఢభక్తికి మించిన భక్తి అంతకు ముందు కాని ఆ తర్వాత కూడా అరుదుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు దేవుళ్ళని పిలిచిన స్పందన లేక వారిని గమనించినట్లే ఉండి ఆలోచనల్లోనే నరకాన్ని అనుభవిస్తూ జీవించే వారికి, చనిపోయే వారికి ఇలాంటి భక్తి కన్నా తాత్విక నాస్తికత్వమే మెరుగైనది. ఈ కారణంగా బుద్ధుడు ముందుగా ఆ అజ్ఞాన వాహినిని ఆపవలసి వచ్చింది. ఆయన సత్యబోధనకి ముందు ఆ మూఢనమ్మకాలను తరిమికొట్టి పొరపాట్లను ఖండించవలసిన అవసరం కలిగింది. బుద్ధుడు కూడా క్రీస్తులా ఒకే మంచి ఉద్దేశంతో స్వర్గ రహస్యాలు బుద్ధివంతులకు మాత్రమే మేము బోధించాలి తప్ప ఇవి ప్రజలందరికీ వారి స్థాయి చూడకుండా బోధించేవి కావు అని శిష్యులను గుర్తు చేశారు. ఆయనే అందుకే క్రీస్తు పరిశోధనల రూపంలో ఇలా మాట్లాడాడు. అంటే మత్తయి 13, 10, 11 అన్ని బహిరంగంగా చెప్పకుండా గ్రహించగలిగిన వారికే జాగ్రత్తగా తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో బోధించాడు. ఈ జాగ్రత్త బౌద్ధుడు కూడా పాటించాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఇద్దరు వేరువేరుగా ఎందుకున్నాయంటే అప్పుడు ఉన్నటువంటి అలా ఏమర్థమైందో చెప్పండి. అప్పుడు ఉన్నటువంటి అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా ఎవళ్ళైతే ఉన్నారో ఏంటండి? అదే అమ్మ, బ్రాహ్మణులు సరిగ్గా భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు సరిగ్గా బోధించలేదు. బోధించలేదని కాదు, మీరు సరిగ్గా వినలేదు. జ్ఞానం అంతా బ్రాహ్మణుల సొత్తే ఇంకొకళ్ళకు వెళ్ళకూడదు అనే భావంతో, అది సరిగ్గా అంటే అడ్డదిడ్డంగా బోధించారని కాదు. అదే అదే అంటే ఆ యొక్క జ్ఞానం ఇతరులకు వెళ్ళకూడదు అని అసూయతోని ముంచేసి అప్పుడు ప్రజలు విగ్రహారాధన వైపు, మూఢనమ్మకాల వైపు సాగిపోయారు. సాగిపోయారమ్మా. ఆ పరిస్థితుల్లో బుద్ధుడు ఏం చేశాడు? ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి దీనికి ఆయన కొంచెం తీవ్రంగా చెప్పవలసి వచ్చిందని చెప్పారు. అవునమ్మా. అంటే మూఢభక్తికి మించిన భక్తి, ఇంతగా అజ్ఞానంతో కూడా మూఢభక్తిని మించిన భక్తి అంతకు ముందు కాని తర్వాత కూడా అరుదుగా కనిపిస్తుంది. అంటే దేవుళ్ళని పిలిచినా ఏమీ వాళ్ళు పలకటం లేదు, స్పందన లేదు అని ఇలాంటి ఆలోచనల్లోనే నరకాన్ని అనుభవిస్తూ జీవించే వారికి, చనిపోయే వారికి తేడా లేకుండా ఉండేది కాదు. ఇంతకంటే తాత్విక నాస్తికత్వం మెరుగని అనిపించింది. అప్పుడు దానివల్ల బుద్ధుడు ఏం చేశాడంటే ఆపవలసి వచ్చింది ఆ అజ్ఞానాన్ని. ఆయన ఏం చేశాడు? ఈ మూఢనమ్మకాలను తరిమికొట్టి అక్కడ ఏ పొరపాట్లు ఉన్నాయో వాటిని ఖండించి, అలాంటి పరిస్థితి బుద్ధుడికి అవసరం పడింది. బుద్ధుడు క్రీస్తు ఒకే మంచి ఉద్దేశంతో స్వర్గ రహస్యాలు బుద్ధిమంతులకు మాత్రమే బోధించాలి. ఇది ఒకటి ఉంది. అంటే ఇక్కడ గీతలో కూడా ఎందుకని చెప్తారు? అర్హులైన వాళ్ళకే బోధించాలి అని బుద్ధుడు చెప్పాడు, క్రీస్తు చెప్పాడు అని చెప్తున్నాడు. అవునమ్మా. మీరు జాగ్రత్తగా వింటే అర్థం అవుతుంది కదా. అవునమ్మా. అవునమ్మా. ఇది మనం నిత్య జీవితంలో అలవాటు ఉన్న పాయింట్లు కాదు కనుక రాసుకుంటే బాగుంది. సాధకుడు, ఇది గౌతమ బుద్ధుడిని ఉద్దేశించి ఉంది, కానీ ఇది క్రైస్తవ సువార్తలతో ఎలా సంబంధం కలిగి ఉంది? వివేజ్ఞానం. చరిత్ర చదవండి, ఆలోచించండి. సువార్తల్లో చెప్పబడిన సంఘటనలు నిజంగా జరిగాయని అందరికీ చెప్పారు. ఆ సమయంలో మొత్తం నాగరిక ప్రపంచంలోనూ ఒకే విధమైన ఆధ్యాత్మిక కలకలం జరిగింది. కానీ తూర్పు పడమరల్లో ఫలితాలు పూర్తిగా వ్యతిరేకంగా బయటపడ్డాయి. పాత దేవతలు కనుమరుగవుతున్నారు. నాగరికత కలిగిన వర్గాలు దూరంగా వెళ్ళిపోయాయి. ప్యాలెస్టైన్ లో సద్దుకీయులు అంటే దేవుని మీద నమ్మకం లేని వర్గంట ప్రభావంతో ఉన్న నాగరిక వర్గాలు భౌతికవాదం వైపు ఒరిగిపోయాయి. మోషే ధర్మశాస్త్రాన్ని
అక్షరార్థంగా పాటించడమే మిగిలిపోయింది. రోమ్లో నైతికత నశించి అవినీతి పెరిగిపోయింది. అయితే పేదలు, దిగువ తరగతి ప్రజలు మంత్రశాస్త్రం, అన్య దేవతల పూజ వైపు వెళ్ళిపోయారు. అనంతరం మళ్ళీ ఆధ్యాత్మిక సంస్కరణకు అవసరమైన కాలం వచ్చింది. ఇజ్రాయేలీయులు భావించే ఆవహించిన క్రూర రూపంలోని భగవంతుడు, అతని రక్త పిపాసక జంతుబలుల చట్టాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ సంస్కరణల ప్రభావంగా ఇవన్నీ పక్కన పెట్టి దయామయుడైన రహస్యమైన తండ్రిని సుస్థిరంగా నిలిపారు. ఈ తండ్రిని భూమికి బయట ఉన్న భగవంతుడిగా కాకుండా మానవ శరీరంలో నివసించే దివ్య రక్షకుడుగా చూపించవలసి వచ్చింది. పేదవారిలోనూ ధనవంతుల్లోనూ ఆయన ఆత్మలో వాస్తవంగా భగవంతుడిగా నిలిచింది. ఇదేంటంటేనండి, మనకి అలవాటు లేకపోవడం వల్ల చదివితే అర్థం అవునట్టు ఉంటుంది. అంటే ఇది జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రశ్న ఏంటి? ప్రశ్నని బట్టి గౌతమ బుద్ధుడిని ఉద్దేశించి ఉంది, కానీ ఇది క్రైస్తవ సువార్తలతో ఎలా సంబంధం కలిగి ఉంది అని. అంటే దానికి ఇలా చెప్తున్నారనమాట. క్రైస్తవ సువార్తలతో అంటే కొంతమంది భగవంతుడిని నమ్మని వారు వేరే రోమ్లో నైతికత నశించి, అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అక్షరార్థంగా కొంతమంది పాటించారు, కొంతమంది ఏంటంటే నమ్మకం లేని వారు వాళ్ళు భౌతికవాదమే పొరిగిపోయారండి. ఇలా కొన్నాళ్ళకి కొంతమంది ఏం చేశారు, బలులు అవన్నీ మొదలెట్టారు. అప్పుడు ఇజ్రాయిల్స్ వాళ్ళు బలులు అన్ని మొదలు పెట్టారు. చట్టాలు కన్నుకి అంటే ఏవైతే రక్తపాతం, ఇవన్నిట్లు జంతు బలులు ఇవన్నీ వ్యాప్తి చేశారు. సంస్కరణ ప్రభావం ఇటువంటివన్నీ పక్కన పెట్టేశారు అని చెప్తున్నారు. అలాంటప్పుడు బుద్ధుడు అంటే ఈ క్రీస్తు భూమి మీదకి ఒక రక్షకుడిగా, అలాగే మానవ శరీరంలో నివసించే రక్షకుడిగా చూపించవలసి వచ్చింది అంటున్నారు. అవునమ్మా. అంటే మరి అలాంటి పరిస్థితుల్లో వచ్చింది గనక, అందుకే చారిత్రక పరిస్థితులు చూడాలి మతం ఎప్పుడెప్పుడు ఎలా వచ్చింది అన్నదానికి. ఇది ఏంటంటే మనం ఈ వేలో ఆలోచించడం అలవాటు లేక మనకు కష్టంగా అనిపిస్తుంది. అంటే నిజంగా జాగ్రత్తగా చదివితే ఈజీగానే ఉంది కదా. అవునమ్మా, అవునమ్మా, స్పష్టంగా అర్థం అవుతుంది మీరు చెప్తున్నాం. థియోసాఫికల్ టీచింగ్స్ యాజ్ టు నేచర్ అండ్ మ్యాన్, సర్వత్రా నిండిన సమైక్య స్వరూపం, ద యూనిటీ ఆఫ్ ఆల్ ఇన్ ఆల్. సాధకుడు, మీరు భగవంతుడు, ఆత్మ, మానవుడు మీ దృష్టిలో వీటికి పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పిన తర్వాత అవి నిజంగా ఏమిటో మీ బోధనల ప్రకారం వివరిస్తారా? దివ్యజ్ఞాని, ఈ మూడింటి ఉత్పత్తి సార్వకాలిక స్థితిలో, విశ్వం అందులోని విధానంలోని నేను కొద్ది కాలం క్రితం పేర్కొన్నది తెలుసుకోవడానికి ఎంతో క్లిష్టమైనది అయినా పరబ్రహ్మ స్వరూపంతో ఏకత్వమై ఉన్నవి. ఈ మూడింటి ఉత్పత్తి సార్వకాలిక స్థితిలో, విశ్వం అందులోని విధానంలోనే, అంటే ఇది ఐఫన్లో ఉంది, నేను కొద్ది కాలం క్రితం పేర్కొన్నది తెలుసుకోవడానికి ఎంతో క్లిష్టమైనదైన పరబ్రహ్మ స్వరూపంతో ఏకత్వమై ఉన్నది. ఇవిట మేం కనిపించే ఈ సృష్టిపై కాదు, కాలానుగుణంగా ఒకదాని తర్వాత మరొకటిగా ఆవిర్భవించే ప్రపంచంపై మాకు విశ్వాసం ఉంది. ఈ ప్రపంచం నిర్గుణ స్థితి నుండి సగుణ స్థితికి సాంకేతికంగా కనబడే రూపంలో కాలపరిమితి ప్రకారం ఎంతో ఎక్కువ కాలం పరిణామంలో స్థిరంగా ప్రదర్శించబడుతుంది. సాధకుడు ప్రశ్న ఏంటంటే, మీరు భగవంతుడు, ఆత్మ, మానవుడు ఇవన్నీ పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పిన తర్వాత అవి నిజంగా ఏమిటో చెప్పండి అంటే ఆయన చెప్పారు. సాధకుడు, మీరు ఈ విషయాన్ని మరింతగా వివరించగలరా అంటే, మొదటి ఉపమానం తీసుకుందాం. ఇది ఒక
సరైన అవగాహనకు కొంత సహాయం చేస్తుంది. సౌర సంవత్సరాన్ని తీసుకో తీసుకోండి బి ఏమిటో. రెండవ ఉపమానంగా ఆ సంవత్సరంలోని 2 భాగాలను పరిగణించండి. బి అన్నది ఏమిటో అది తీసేద్దాం. సౌర సంవత్సరాన్ని తీసుకోండి, రెండవ ఉపమానముగా ఆ సంవత్సరంలోని 2 భాగాలను పరిగణించండి. ఉత్తర ధ్రువంలో ప్రతిరోజు మరియు రాత్రి ఆరు నెలల పాటు సాగుతా, అంటే పగలు రాత్రి, అంటే ఉత్తర ధ్రువంలో ఆ ప్రతిరోజు మరియు రాత్రి, రోజు అంటే పగలని అర్థం అన్నమాట, 6 నెలల పాటు సాగుతాయనే విషయం నీకు తెలుసు. ఇప్పుడు ఊహించు, 360 రోజుల సూర్య సంవత్సరానికి బదులుగా నిత్యత్వాన్ని సూర్యుని పక్వానికి ప్రతినిధిగా తీసుకో. సూర్యుని 360 రోజుల సూర్య సంవత్సరానికి బదులుగా నిత్యత్వాన్ని సూర్యుని విశ్వానికి ప్రతినిధిగా తీసుకో. మరియు 6 నెలల పాటు ఉండే ధ్రువాల పగలు రాత్రులను ప్రతి ఒక్కటి 182 ట్రిలియన్లు మరియు క్వాడ్రిలియన్లు సంవత్సరాల పాటు ఉండే రోజు మరియు రాత్రులుగా ఊహించు. సాధారణంగా ఉన్న 182 రోజులు బదులుగా మన దృష్టికి సూర్యుడు ప్రతి ఉదయం సబ్జెక్టివ్, అంటే అర్థమయ్యే మరియు వ్యతిరేక స్థలంలో నుండి ఉదయించినట్లు, అదే విధంగా విశ్వం కూడా, ఇదేంటి ఇతను విశ్వనట్లు అంటున్నారు సెంటెన్స్ కొంచెంగా. సూర్యుడు మన దృశ్య హారిజన్ నుండి అస్తమించినప్పుడు విశ్వము నిర్దిష్ట సమయాలలో, కొంచెం ముందు 182 రోజులు బదులుగా మన దృష్టికి సూర్యుడు ప్రతి ఉదయం సబ్జెక్టివ్ మరియు వ్యతిరేక స్థలంలో నుండి ఉదయించినట్లు, అదే విధంగా విశ్వం కూడా నిర్దిష్ట అంతరాలతో ఆబ్జెక్టివ్ స్థితికి రావడం జరుగుతుంది. అది సబ్జెక్టివ్ స్థితి నుండి వెలువడుతుంది, అదే మునుపటి స్థితికి వ్యతిరేకమైనది. ఇదే జీవిత చక్రం అని పిలువబడుతుంది. మరియు సూర్యుడు మన దృశ్య హారిజన్ నుండి అస్తమించినప్పుడు విశ్వము నిర్దిష్ట సమయాలలో అదృశ్యమవుతుంది. అప్పుడు విశ్వరాత్రి ప్రారంభమవుతుంది. హిందువులు ఈ మార్పులను బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రులు అంటారు. పాశ్చాత్యులు దీన్ని విశ్వ పగలు మరియు రాత్రులు అని పిలవవచ్చు. ఈ రాత్రులు సమయంలో అన్నిటిలో కలిసిపోతాయి. ప్రతి అణువు ఒకే సమానత్వంతో విలీనమవుతుంది. ప్రశ్న ఏంటి, దేనికి సమాధానం చెప్పారు ఇది? అంటే భగవంతుడు, ఆత్మ, మానవుడు దీన్ని ఇంకా ఎక్కువ వివరిస్తూ చెప్పారనమాట. అంటే సూర్యుడు ఉన్నప్పుడు 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అనడానికి, అదే 365 రోజులకి మధ్యలో 182 రోజులు అని చెప్తున్నారు. నిత్యత్వాన్ని సూర్యుని విశ్వాసానికి ప్రతినిధిగా తీసుకో. మరియు 6 నెలల పాటు ఉండే ధ్రువాల పగలు రాత్రులను ప్రతి ఒక్కటి 182 ట్రిలియన్లు మరియు క్వాడ్రిలియన్లు సంవత్సరాల పాటు ఉండే రోజు మరియు రాత్రులుగా ఊహించు. సాధారణంగా ఉన్న 182 రోజుల బదులుగా మన దృష్టికి సూర్యుడు ప్రతి ఉదయం మరియు వ్యతిరేక స్థలంలో నుండి ఉదయించినట్లు మనకు కనిపిస్తాడు. అదే విధంగా విశ్వం కూడా నిర్దిష్ట అంతరాలతో ఆబ్జెక్టివ్ స్థితికి రావడం జరుగుతుంది. అది సబ్జెక్టివ్ స్థితి నుండి వెలువడుతుంది, అది మునుపటి స్థితికి వ్యతిరేకమైనది. ఇదే జీవిత చక్రం అని పిలువబడుతుంది. అంటే ఒకసారి సృష్టించబడుతోంది, ఒకసారి లయం అయిపోతుంది. విశ్వరాత్రి అంటే ఇదంతా లయం అయిపోయినప్పుడు మనం దాన్ని విశ్వరాత్రి అని అంటారు. బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రులు అని హిందువులు అంటారు. పాశ్చాత్యులు దీన్ని విశ్వపగలని విశ్వరాత్రి అని అంటారు. అంటే ఈ విలీనమైన రాత్రుల సమయంలో అన్నింటిలో కలిసిపోతాయి. ప్రతి అణువు ఒకే సమానత్వంతో విలీనం అవుతుంది. అయితే ఇంకొక క్వశ్చన్ చదివి ఆపుతాను. పరిణామం మాయ, ఎవల్యూషన్ అండ్ ఇల్యూజన్. సాధకుడు అయితే ప్రతిసారి విశ్వాన్ని సృష్టించేది ఎవరు? దివ్యజ్ఞాని. ఎవరు సృష్టించలేదు. శాస్త్రం అంటే మనం కొన్ని నమ్మకాలతో కరుడు గట్టేసి ఉన్నాం గనక మనకి ఏదైనా కొత్తది వినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
మనకు ఎవరు సృష్టించలేదు. శాస్త్రవేత్తలు దీనిని పరిణామం అంటారు. క్రైస్తవానికి ముందు ఉన్న తత్వవేత్తలు, ప్రాచ్య దేశాల శాస్త్రవేత్తలు దీనిని ప్రసరణ, ఎమినేషన్ అని పిలిచారు. ఆధ్యాత్మిక అయిన మేము దివ్యజ్ఞానులు దీన్ని ఒకే ఒక సార్వత్రికమైన శాశ్వతమైన వాస్తవం అంటాం. ఇది కాలానుగుణంగా తనని తానుగా అవసరమైనంత ఆకాశ గర్భాల్లో ప్రతిబింపచేస్తుంది. మీరు దీనిని భౌతిక విశ్వం అని భావించవచ్చు, కానీ మేము దీన్ని తాత్కాలిక మాయ మాత్రమేగా చూస్తాం. శాశ్వతమైనదే వాస్తవమైనది. అంతే. సనాతన ధర్మం కూడా మాయగానే చూస్తుంది విశ్వాన్ని. ఇక్కడికి ఆపుదాం. ఇంకో క్వశ్చన్ చదివేస్తాను, తర్వాత ఆపుతాను. సాధకుడు ఆ దృష్టికోణంలో చూస్తే నేను మరియు మీరు కూడా మాయే కదా దివ్యజ్ఞాని. ఈ రోజు ఒక దేహాత్మగా, రేపు మరొక రూపంలో ఉంటాము. మేము తాత్కాలిక దేహాత్మ రూపాలమే. మీరు ఉత్తర ధ్రువ కాంతులు, అరోరా బోరియాలి ముసురుగా మెరిసే కాంతులను వాస్తవంగా పరిగణిస్తారా? అవి చూస్తున్నప్పుడు ఎంత వాస్తవంగా ఉన్నా అసలైన వాస్తవం అవి కాకుండా వాటిని ఉత్పత్తి చేసే శాశ్వతమైన కారణమే, ఆ కారణమే నిజమైంది. ఫలితం తాత్కాలిక మాయ మాత్రమే. అది అంటే ఈ ఈ సృష్టిని మనని సృష్టించేటటువంటి ఆ శాశ్వతత్వాన్ని మనం నమ్ముతున్నాం. ఇదంతా మాయ కంటే మాయే అన్నారు. ఇది ఏంటంటే ఈ మా పరిణామం మాయ అనే హెడ్డింగ్ లో ఇవి చెప్పారు. అంటే మొదట్లో ఇలాగే ఉంటుంది, చదువుతూ ఉంటే అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఇంకో ప్రశ్న ఏంటంటే, అదంతా విశ్వం అనే మాయ ఎలా పుట్టిందో నాకు చెప్పదు. ఇదంతా ఆ విశ్వం అనే మాయ ఎలా పుట్టిందో నాకు చెప్పదు. ఈ అవగాహన ఎలా అచేతన స్థితి నుండి ప్రజ్ఞాస్థితికి ఉద్భవించింది? దివ్యజ్ఞాని. అది మన పరిమిత ప్రజ్ఞాశక్తికి మాత్రమే అచేతనంగా అనిపిస్తుంది. నిజంగా మనం సెయింట్ జూన్ మాటలను అర్థవంతంగా మార్చి ఇలా చెప్పవచ్చు. అని పెట్టి అనిత్యమైన కాంతి మాకు చీకటి లాంటిది. చీకటిలో ప్రకాశిస్తుంది. ఇది భ్రమాత్మక భౌతిక కాంతి. అంటే త్రిపురారహస్యంలో కూడా ఇదంతా మిథ్యనే కదా చెప్పారు. కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది. ఈ సత్యకాంతి అనేది నిత్యమైన అచంచలమైన ధర్మం. ఇది వికిరణం ద్వారానా లేక ప్రసరణ ద్వారా జరిగిందా అనే పదబంధాలపై వాదించాల్సిన అవసరం లేదు. ఈ విశ్వం తన వికల రూపమైన అగోచర స్థితి నుండి మొదటి ప్రదర్శన స్థాయిలోకి ప్రవేశించింది. అటువంటి స్థాయిలు 7 ఉంటాయని మనకు బోధించబడింది. ప్రతి స్థాయిలో అది మరింత ద్రవ్యం, మరింత భౌతికంగా మారుతుంది. చివరకు ఇది మన స్థాయికి, అంటే మన భౌతిక లోకానికి వస్తుంది. ఈ స్థాయిలో మాత్రమే భౌతిక నిర్మాణంలో శాస్త్రానికి కొంతవరకు తెలిసింది. ఇంకా అర్థమయ్యే లోకం ఒకటి ఉంది. అది గ్రహాల వ్యవస్థ లేదా సౌర వ్యవస్థ. అది అత్యంత విశేషమైనది. సూయి జనరిస్ అని మనకి చెబుతారు. అంటే ఇది మనం వేరే దృష్టితో, వేరే మైండ్తో జాగ్రత్తగా అన్ని పక్కన పెట్టి వింటే అర్థమవుతుంది. ఓకే, క్లోజ్ చేసేస్తాను. నేను లెస్ దెన్ 2 minutes ఉంది. అర్థమైందా రమణ? మీకు ఏమైనా అర్థమైందా? వసంతలత? అంటే అలా చదువుతూ ఉంటే అంతే పదాలు వెళ్తున్నాయి తప్ప దాంట్లో నాకు పాయింట్ అన్నది అంత స్ట్రైక్ అవడం లేదు. అతను ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ ఉన్నట్టుగా, అదేమిటో ఆ మానవుడు, భగవంతుడు, ఆత్మ, వీటి గురించి చెప్పండి అంటే ఏంటేంటో అన్ని చెప్పారు. అది ఏంటేంటో అని కాదు, మనం అనుకున్న విధానంగా లేకపోయేసరికి అలా అనుకుంటున్నాం.
అది సరే అసలు ఏదైనా మనం అనుకున్న కానీ మైండ్ స్ట్రెచ్ అవ్వాలి కదా, దాని స్ట్రెయిన్ అయిపోతుంది మైండ్. అంటే అది అర్థాలు లోపల ముందున్నవన్నీ తీసేసి వింటే అంత స్ట్రెయిన్ అవ్వదు. ఆ వాటి యొక్క యాంగిల్లో మనకు తెలియకుండానే వాటితోటి వింటున్నాం. అందుకు అలా అనిపిస్తోంది. లాంగ్వేజ్ ఒకటి, అది కూడా కొంచెం బాగా క్లిష్టమైన లాంగ్వేజ్ లా కనిపిస్తుంది నాకు. ఆ టీటు థియాసఫీ ఇంగ్లీష్ లో కూడా మనకు అలాగే ఉంది అసలు. అదే అందుకే నేను అలాంటి అన్నాను ఉంటే టీటు థియాసఫీ ఏ భాషలో ఉన్నా అలాగే ఉంటుంది అది. కానీ మనకు పనికొచ్చే కొన్ని కొన్ని క్వశ్చన్లు మాత్రమే మనం తీసుకుండి, అన్ని క్వశ్చన్లు కాకుండా ఉంటే కొంచెం లేదు. సులభంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదైనా దాని తర్వాత వీటి యొక్క అవసరం పడుతూ ఉంటుంది. ఇది అంటే మనం ఇన్నాళ్ళు ఉన్న అభిప్రాయాల కంటే ఇలాగా అంటే వాటిని పక్కన పెడితే బాగానే అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి మొన్న చెప్పిన అది బాగున్నది. ప్రేయర్ అంటే ఏమిటి, ఇదంటే ఏంటి, అవన్నిటిలోని ఈ విగ్రహారాధన వీటి గురించి బోధపడి చెప్పేసరికి భగవంతుడి అంటే తాలూకు రూపం ఎందుకు అవి అర్థం కావట్లేదంటే చూడు, అక్కడ అప్పుడున్న మతాలు వాటి ఎఫెక్టు అదిను తర్వాత మనం అనుకున్నట్టుగా కాకుండా ఇదేంటంటే బ్లావెట్స్కి రాసింది కూడా మాస్టర్స్ నుంచి వచ్చిన జ్ఞానమే కదా. అవ్వచ్చు కానీ అంటే అదే అన్నమాట, కొంచెం అయినా స్ట్రెయిన్ బాగా వింటున్నా, అలా విన్నాను, అలా ఫోన్ పట్టుకొని చేతిలో అలా వింటున్నాను, ఇంకేమి కాదు. కానీ నాకు అంతగా క్లారిటీ కనిపించడం లేదు. ఎందుకు చూద్దాంలే, అలా ప్రొసీడ్ అవుతూ అదే ఉంటే అదే ఏమైనా తెలుస్తుంది. అంటే ఇవన్నీ కొంత కొంత చదువుతూ ఉంటేనే మనకి తర్వాత జ్ఞానం కూడా అర్థం అవుతూ ఉంటుంది.